దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి యాదాని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయకాలంలో దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం అందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, ఇది నాకు లభించిన వరము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఇది నాకు లభించిన వరము. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 56 వచనం మాట చూద్దాం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఆమెన్. ఈరోజున దేవుని బిడ్డలు గమనించండి. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక వరమయ్యా. ఈ రోజున దేవుడు ఇది నాకు ఇచ్చిన ఒక భాగ్యం. వరము అంటే భాగ్యం. ఎవరికూ ఇవ్వనటువంటి వరం, ఎవరికూ ఇవ్వనటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడని వెలుగెత్తి మనసారా నోరారా దేవుని గణపరుస్తున్నాడు కీర్తనకారుడు. ఆయన అంటున్నాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం. ఈ రోజున దేవుని బిడ్డలారా, కీర్తనకారుడికి దేవుడు వరం ఇచ్చాడే, భాగ్యాన్ని ఇచ్చాడే. ఆయనకిచ్చిన వరాన్ని దేవుడు మనకివ్వడా? ఆయనకిచ్చిన భాగ్యాన్ని దేవుడు మనకివ్వడా? ఆయనకిచ్చినటువంటి ఆ ఆధిక్యతను దేవుడు మనకివ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. యేసు ప్రభు అన్యాయస్తున్న దేవుడు కాదు. ఈ రోజున కీర్తనకారుడికి ఇచ్చిన అసలు ఆ వరం ఏంటి, ఏమిటి ఆ భాగ్యం, దేవుడు చేసిన ఆ భాగ్యం ఏంటి, ఆ వరం ఏంటో ఈ రోజున మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ కీర్తనకారుని అడిగితే, అయ్యా ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం అంటున్నావే, అసలు ఏ వరం ఇచ్చాడు నీకు, ఏం భాగ్యానికి ఇచ్చాడు అని మనం పరిశీలన చేస్తే, ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఒక 2-3 మాటలు చెప్తాను. ఈ రోజున ఈ వరమును నువ్వు పొందుకున్నావా? కీర్తనకారుడికి ఇచ్చిన వరాలు దేవుడు మనకి ఇచ్చాడు. అతను పొందుకున్నాడు, దాన్ని అనుభవిస్తున్నాడు, చక్కగా దాన్ని చూసి సంతోషిస్తున్నాడు. ఈ రోజున మన కూడా కొన్ని ఆ వరాలు దేవుడు సిద్ధపరిచాడు. ఆ వరాలు మనం పొందుకోవాలి. ఆ వరాలు ఏంటో నేను చెప్తాను, ఆ భాగ్యం ఏంటో చెప్తాను. ఒకటి, కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటో చూడండి. అదే 119 కీర్తన మనం చదివిన వాక్యం 56 వచ్చిన మాట. ఆయన ఉపదేశమును నేను అనుసరిస్తున్నాను, అది నాకు ఇచ్చిన వరము. దేవునికి స్తోత్రం. ఆయన ఉపదేశమును అనుసరించి నడుచుకుంటున్నాను, అది నాకు ఇచ్చిన వరం. ఈ రోజున ఉపదేశమును అనుసరించి, ఉపదేశం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆచరణ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. ఈ రోజున దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఉపదేశాన్ని అనుసరించడం, దాని ప్రకారం నడవడం ఒక వరం. ఈ రోజు చాలా మందికి ఆ వరం ఇచ్చారు, చాలా మంది దాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, ఈ వరమును కనుక నువ్వు పొందుకుని నన్ను అడిస్తే నేను నిన్ను దీవిస్తా. ఇది నాకు లభించిన వరము అని కీర్తనకారుడు చెప్తున్నాడే. ఏంటి ఆ వరము తెలుసండి? ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడువుట నాకు ఒక వరము, దేవుడిచ్చిన వరము, భాగ్యం. రెండవది, ఆయన ఇచ్చిన వరం ఏంటి తెలుసండి? అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 24 వచ్చిన మాట ఉంది తెలుసండి. యెహోవా దృష్టికి ఇష్టమైన చేట నాకు అనుగ్రహించిన వరము. రెండవది, ఆయన మనకి ఇచ్చిన వరం ఏంటి తెలుసా? ఆయన దృష్టికి ఇష్టమైన చేట అది ఒక వరం. ఈ రోజున దేవుడు నీకు కూడా వరం ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని పొందుకోలేకపోతున్నావు. ఈ రోజున ఎవరైతే వరమును, భాగ్యాన్ని పొందుకుని దేవుని స్తుతిస్తారో వారి పక్షాన ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. కీర్తనకారుడు చెప్తున్న మా వరం ఏంటో తెలుసండి? ఆయన ఉపదేశాన్ని అనుసరించే వరం నాకు ఇచ్చాడు. యోహాను గారు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథాన్ని రచించిన యోహాను గారు చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు జబదయి కుమారుడు యోహాను గారు చెప్తున్నాడు, ఆయన దృష్టికి ఇష్టమైన చేట నాకు ఇచ్చిన వరం. దేవుడికి మహిమ కలుగునుగాక. అదే కీర్తనకారుడు మరొకసారి 119 కీర్తనలో 3వ మాట 62 వచ్చిన మాట ఏంటో తెలుసండి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుడు నాకు ఇచ్చిన వరం. ఈ వరాన్ని కూడా చాలా మంది పొందుకోలేకపోతున్నారు. కీర్తనకారుడు చెప్తున్నటువంటి 3వ మాట ఏంటో తెలుసండి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఒక వరం. అది దేవుడిచ్చిన భాగ్యం. చాలా మంది దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ వరమును, ఈ భాగ్యాన్ని మీరు సంపాదించుకోండి, ఎల్లవేళలా నేను మీకు తోడుగా ఉంటా, మిమ్మల్ని గనులుగా నేను దీవిస్తా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరమని కీర్తనకారుడు చెప్పినట్లు అనేక మా పిల్లల్ని నీ వరములతో, భాగ్యముతో నింపి, అనేక మేలుతో నింపి సహాయం దయచేసి, నేను నీ ఉపదేశాన్ని అంగీకరించి, నీ దృష్టి ఇష్టమైనవి చేసి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వరాన్ని పొందుకు నేను మహింపచ్చు కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.